పవన్ కళ్యాణ్ సార్ గురించి ఎంత చెప్తే అయినా తక్కువ. ఇట్స్ ద మోస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఐ లవ్. అండ్ ఆల్ ఆఫ్ అస్ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. తన ఆరానే వేరుంటుంది. అంటే తను సెట్‌లోకి వస్తే చాలా దూరం నుంచి కూడా చూస్తే పవన్ కళ్యాణ్ సార్‌కి వచ్చారు అనేసి ఒక కంట్లో అసల యూ డోంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్ హ్మ్. తనని చూస్తే. లిటరల్లీ హి ఈస్ మెస్మరైజింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ హి ఈస్ డెఫినైట్లీ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా 'బిగ్ బాస్ 9లో' మీరు ఫుడ్ అంతా దాచుకొని తినేవాళ్ళు కదా! అదంతా చాలా వైరల్ అయింది. ట్రోల్ కూడా అయింది. సో, దాన్ని సినిమాకి లింక్ కూడా చేసి ట్రోల్ చేశారు. సో, యూ ఏ లవ్ సినిమాకి లింక్ చేశారు? నేనేదో ట్రోల్ చూసాను మ్యామ్. ఆహ్, దొంగతనం చేసినా తొందరగా దొరికిపోతారు అంటే అది ఓకే. సంజన అనేలా బ్రహ్మానందం వాళ్ళ ఓకే. డైలాగ్‌కి. సో, అంటే ఫుడ్ అంటే అంత ఇష్టమా? అండ్ నా స్నాక్స్ సార్ కూడా చెప్పేవాళ్ళు కొంచెం తక్కువ తినండి సంజన అని. అవునవును. లేదు నాకు చాలా ఆకలెక్కువ. ఇప్పుడే డెలివరీ అయింది కదా! ఇప్పుడు కూడా ఆకలి నేను తట్టుకోలేను. అప్పుడప్పుడు చిన్న చిన్న పోర్షన్స్ నేను తింటూ ఉండాలి. అండ్ ఆ పోర్షన్స్ ఇప్పుడు తగ్గిచ్చాను. బట్ యాక్చువల్లీ డెలివరీ అయ్యి 1 ఫుల్ ఇయర్, 1 ½ ఇయర్ అట్లే ఉంటుంది లేడీస్ బాడీ. అది చాలా లేడీస్ చూస్తే అర్థమవుతది ఆళ్ళకి. నేనక్కడ మొహమాటంలో ఫ్రాంక్‌గా చెప్పలేకపోయాను. సార్ ఇట్లే ఉంటుంది కదా సార్ అనేసి. తప్పవుతది. అంత పెద్దాయన హ్మ్. ఏదైనా చెప్తే ఓకే సార్, ఓకే సారే చెప్పాలి మేము. బట్ డెలివరీ చేసిన ప్రతి మహిళ లేకపోతే ఆహ్, ఏదైనా అమ్మ ఉంటే ఆళ్ళకి చాలా తెలిసుంటుంది. ఆకలంటే ఏంటి? ఈ యొక్క ఫేస్ ఆఫ్ లైఫ్‌లో ఆకలంటే ఏంటి అనేసి ప్రతి లేడీస్‌కి అర్థమవుతది. ఓకే. ఇంకా 'బిగ్ బాస్' ఇంట్లో మీకు చాలా ఛాలెంజింగ్ అయిన విషయం ఏమన్నా ఉంటే? ఒంటరిగా స్పెండ్ చేసిన టైమ్స్. చాలా ఒంటరిగా స్పెండ్ చేసిన టైమ్స్. మోస్ట్ ఛాలెంజింగ్. మెనీ సిట్యుయేషన్స్. ఆహ్, ఎవ్రీ వీక్ ఇట్ వాస్ లైక్ 1:8 8 మంది ఉన్నామంటే 1:8 8 మంది ఉన్నామంటే 8 మంది ఒక పక్కన, నేనొక పక్కన అట్లా చాలా ఫేస్ చేశాను. ఇంకా 'ఇమ్మాన్యుయల్' గారు తర్వాత మీరు బయటకొచ్చినాక కూడా వాళ్ళు మిమ్మల్ని హ్మ్. ఓకే. చెప్పండి. బయటికొచ్చినాక కూడా 'ఇమ్మాన్యుయల్' వాళ్ళు మిమ్మల్ని మమ్మా, మమ్మా అని పిలుస్తుంటారు. నేను నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నేను సంజనాని వదలనని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. సో, మీ ఇద్దరి బాండింగ్ గురించి ఇప్పుడు చెప్పండి. కూడా రోజుకి 2 సార్లు మాట్లాడుతుంటాము. సరదాగా వీడియో కాల్ చేసుకొని ఆటలాడుకుంటాము. అలారితో మాట్లాడుతుంటాడు. సో, ఇప్పుడొస్తాడు బెంగుళూరు కూడా అప్పుడప్పుడు వస్తారు. ఇంకా ఇంటికి కూడా యెస్. పిలుచుకొనొస్తారు. యెస్. నా ఇంట్లోనే ఉంటారు వస్తే కూడా బెంగుళూరులో. ఇంటికి పిలవడమే కాదు. నా కోసమే వస్తారు బెంగుళూరు. నా ఇంట్లోనే ఉంటారు కూడా బెంగుళూరు వస్తే. సో, అది మేము ఎప్పటికి కంటిన్యూ అవ్వాలి. మేము ఒక ఆర్టిఫిషియల్ బాండ్ చేసుకోలేదు. ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా గేమ్ కోసం. హార్ట్ ఫెల్ట్‌గా ఒక బాండ్ చేసాం. అదెప్పుడు అట్లానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు టాప్ 5లో ఫోర్త్ రన్నర్ అప్ అయినారు. దాని గురించి ఏమన్నా అంటే బాధుందా? అంటే నేను ఫస్ట్ విన్ అవ్వాల్సిండే అలా ఏమైనా థాట్స్ ఉండిందా? ఖచ్చితంగా ఉంటుంది కదా! నేనే విన్ అవ్వాలి 'బిగ్ బాస్' టాప్ 5లో ఉంటే. నేనైతే చాలా కాన్ఫిడెంట్ ఉండే టాప్ 3లో నేనుంటాను. బికాజ్ ఆ టాప్ 5లో ఉండే